Good morning, students. I would like to explain the topic higher order linear differential equations 3 in Unit 5, Part 3. Let us start. First one, Legend's equation. So Legend's equation అవ్వాలి అని అంటే an equation is of the form ఏ ఫామ్లో ఉండాలి ax plus b whole power n d power n into y by dx power n plus p1 into ax plus b whole power n minus 1 into d power n minus 1 into y by dx power n minus 1 plus and so on pn of y is equal to Q, where P1, P2, P3 and so on Pn are real constants and Q is a function of x defined on an interval I is called Legend's linear equation. సో లెజెండర్స్ ఈక్వేషన్ అవ్వాలి అని అంటే ఇచ్చిన ఈక్వేషన్ మనకి ఈ ఫామ్లో ఉండాలి. సో ఇక్కడ మనకి P1, P2, P3 అండ్ సో ఆన్ Pn అనేవి రియల్ కాన్స్టెంట్స్ అవుతాయి. అలాగే Q అనేది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. Next, such equations can be reduced to linear equations with constant coefficients by the substitution. సో ఈ లెజెండరీ ఈక్వేషన్ మనకి లీనియర్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ అవ్వాలి అని అంటే కొన్ని సబ్స్టిట్యూషన్స్ అనేవి చేయాలి. అవేంటో చూద్దాం. ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్గా తీసుకుంటున్నాం. అలాగే దట్ ఇంప్లైస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది లాగ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి. సో నెక్స్ట్ జెడ్కి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఏమవుతుంది dz బై dx ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఏఎక్స్ ప్లస్ బి. ఎందుకంటే లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/x కాబట్టి 1/ax ప్లస్ బి. అలాగే ఇన్నర్ డెరివేటివ్ ఏఎక్స్ ప్లస్ బికి చేస్తే ఏ అవుతుంది. సో ఓవరాల్గా ఏమైంది ఏ బై ఏఎక్స్ ప్లస్ బి. నెక్స్ట్ నౌ dy బై dz ఈజ్ ఈక్వల్ టు dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చమ్మా dy బై dxని dy బై dz ఇంటూ dz బై dx. సో దాన్ని ఎలా స్ప్లిట్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి పైన dz బై dx వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. అంటే ఎంత ఏ బై ఏఎక్స్ ప్లస్ బి. ఇంకేమైనా ఉంటుంది dy బై dz. సో డినామినేటర్లో ఉన్న ఈ వాల్యూని లెఫ్ట్ సైడ్ పంపించేస్తే ఏమవుతుంది ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ dy బై dz. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డి బై డీజెడ్ని తీటాగా తీసుకుంటున్నాం, డి బై డిఎక్స్ని క్యాపిటల్ డీగా తీసుకుంటాం. సో అప్పుడు ఇక్కడ డి బై డీజెడ్ని తీటాగా రాసుకుంటే ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది ఏ ఇంటూ తీటా వై. అలాగే డి బై డిఎక్స్ని క్యాపిటల్ డీగా తీసుకుంటే ఏమని రాయొచ్చమ్మా ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ క్యాపిటల్ డివై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ తీటా వైగా రాసుకుంటున్నాం. నెక్స్ట్ డబల్ టైం డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఆల్రెడీ మనం ఒకసారి దాన్ని డెరివేటివ్ చేస్తే ఈ వాల్యూ కదా వచ్చింది డివై బై డిఎక్స్ అని అంటే. సో ఒకసారి మనం దాన్ని మనం ఏమని రాయొచ్చు డి బై డిఎక్స్ ఆఫ్ ఏ బై ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డివై బై డిజెడ్. సో లోపల ఉన్న ఈ రెండు టర్మ్స్కి మనం డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. అంటే ఏం చేస్తాం ఒకదాన్ని యూ ఒకదాన్ని విగా తీసుకొని యూవి ఫార్ములా అప్లై చేస్తాం. యూవి ఫార్ములా అంటే ఏంటి యూ డాష్ వి ప్లస్ యూ వి డాష్ అవుతుంది. సో యూ డాష్ వి చేస్తున్నాం ఫస్ట్. సో యూ డాష్ వి చేసినప్పుడు వి వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి డివై బై డిజెడ్ ఇంటూ యూ డాష్ చేస్తున్నాం. ఇక్కడ ఏ కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేస్తే డి బై డిఎక్స్ ఆఫ్ 1/ax ప్లస్ బీగా రాసుకుందాం. ప్లస్ నెక్స్ట్ ఏం చేయాలమ్మా ఇదంతా యూ డాష్ బి కదా ప్లస్ యూ వి డాష్ రాయాలి కాబట్టి యూ అంటే ఇక్కడ ఏ బై ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ ఇంకా ఏమవుతుంది మనకి డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిజెడ్ ఉంటుంది. ఒకసారి మనం రైట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిజెడ్ని ఇలా రాసుకోవచ్చు కదా డి బై డిజెడ్ ఆఫ్ డివై బై డిఎక్స్గా రాయొచ్చు కదా. సో అందుకని ఆ వాల్యూని అలా రాసుకుందాం. నెక్స్ట్ డివై బై డిఎక్స్ అని అంటే మనం ప్రీవియస్ ఇందాక చెప్పుకున్నట్టు డివై బై డిఎక్స్ మళ్ళీ అగైన్ ఏం చేయొచ్చు డివై బై డిజెడ్ ఇంటూ డిజెడ్ బై డిఎక్స్. సో అందుకని డి బై డిజెడ్ ఆఫ్ డివై బై డిజెడ్ ఇంటూ డిజెడ్ బై డిఎక్స్గా వాల్యూని రాసుకుందాం. నెక్స్ట్ దానికి డెరివేటివ్స్ చేస్తున్నాం చూడండి నెక్స్ట్ స్టెప్లో డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డివై బై డిజెడ్ అలాగే రాసుకున్నాం. సో ఏ కూడా కాన్స్టెంట్. డెరివేటివ్ ఆఫ్ 1/x అంటే ఎంత అవుతుంది -1/x స్క్వేర్ కాబట్టి -1/x ప్లేస్లో ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ ఇన్నర్ డెరివేటివ్ చేస్తే
ఏఎక్స్ ప్లస్ బీకి ఇన్నర్ డెరివేటివ్ ఎంత అవుతుంది? ఏ అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ ఏ ఉంది, మనం ఇన్నర్ డెరివేటివ్ చేసినప్పుడు ఏ వచ్చింది. ఏ ఇంటూ ఏ స్క్వేర్. సో మైనస్ ఏ స్క్వేర్ బై ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ డివై బై డిజెడ్ ప్లస్ సెకండ్ టర్మ్లో చూడండి అమ్మా, ఏ బై ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ ఇక్కడ డి ఇంటూ డివై అని అంటే ఏమవుతుంది? డి స్క్వేర్ వై బై డిజెడ్ ఇంటూ డిజెడ్ అంటే డిజెడ్ స్క్వేర్ అవుతుంది. సో అలాగే డిజెడ్ బై డిఎక్స్ అని అంటే వాల్యూ ఎంత అని వచ్చింది మనకి? సో డిజెడ్ బై డిఎక్స్ అని అంటే వాల్యూ ఎంత వచ్చింది చూడండి అమ్మ ఇక్కడ, ఏ బై ఏఎక్స్ ప్లస్ బి. సో ఏ బై ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ ఏ బై ఏఎక్స్ ప్లస్ బి అని అంటే వాల్యూ ఎంత అవుతుంది? ఏ స్క్వేర్ బై ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఆ వాల్యూని రాసుకుందాం. సో నెక్స్ట్ స్టెప్లో రెండిట్లోనూ మనకు కామన్గా ఉన్న వాల్యూ ఏంటి? ఏ స్క్వేర్ బై ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి దాన్ని కామన్ తీసేస్తే ఇంకేమని వస్తుంది? డి స్క్వేర్ వై బై డిజెడ్ స్క్వేర్ మైనస్ డివై బై డిజెడ్ అని రాసుకుంటాం. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇక్కడ డినామినేటర్లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని లెఫ్ట్ సైడ్ పంపించేసాం. పంపిస్తే ఏమవుతుంది? ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ వై బై డిజెడ్ స్క్వేర్ అని ఉంది. దాన్ని మనం ఏమని రాయొచ్చు? డి బై డిజెడ్ అని అంటే తీటా అనుకున్నాం కాబట్టి తీటా స్క్వేర్ వై మైనస్ ఇక్కడ డి బై డిజెడ్ అంటే తీటా అనుకున్నాం కాబట్టి తీటా వై అవుతుంది. సో అంటే ఏమని రాసాం? ఏ స్క్వేర్ ఇంటూ తీటా స్క్వేర్ వై మైనస్ తీటా వై. సో రెండిట్లో నుంచి ఏం కామన్ తీయచ్చు? తీటా. సో ఏ స్క్వేర్ ఇంటూ తీటా ఈజ్ ఇన్ ఏ స్క్వేర్ తీటా ఇంటూ తీటా వై మైనస్ వై. సో అగైన్ మళ్ళీ ఈ రెండిట్లోంచి ఏం కామన్ తీయచ్చు మనం? వైని కూడా కామన్ తీస్తే ఓవరాల్గా ఈ వాల్యూని చూడండి ఏమని రాస్తున్నామో, ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ డి బై డిఎక్స్ అంటే క్యాపిటల్ డి కదా, సో క్యాపిటల్ డి స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ తీటా మైనస్ 1 ఇంటూ వై. సో స్క్వేర్ చేసినప్పుడు మనకు వచ్చిన వాల్యూని రాసుకుందాం. నెక్స్ట్ సిమిలర్గా క్యూబ్ చేసినప్పుడు ఏమని రాయొచ్చమ్మా? సిమిలర్లీ క్యూబ్ రాసినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏఎక్స్ ప్లస్ బి హోల్ క్యూబ్ డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం స్క్వేర్ చేసాం కాబట్టి టర్మ్లో ఏమని వచ్చింది? ఏ స్క్వేర్ అని వచ్చింది. స్క్వేర్ కాబట్టి 2 టర్మ్స్ రాసుకుంటాం కదా, సో తీటా ఇంటూ తీటా మైనస్ 1. సో క్యూబ్ అయితే ఏమవుతుంది? 3 టర్మ్స్ వస్తాయి. సో అందుకని ఏమని రాసుకుంటున్నాం? ఏ క్యూబ్ ఇంటూ 3 టర్మ్స్ అంటే తీటా ఇంటూ తీటా మైనస్ 1 తీటా మైనస్ 2 ఇంటూ వై. సో దట్ ఇంప్లైస్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇంటూ క్యాపిటల్ డి క్యూబ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఇంటూ తీటా మైనస్ 1 తీటా మైనస్ 2 ఇంటూ వై అండ్ సో ఆన్. అట్లా హోల్ పవర్ n వాల్యూస్ ఉంటే n వాల్యూస్ వరకు మనం దాన్ని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 5C. ఫస్ట్ ప్రాబ్లం 5 plus 2x whole square into d square minus 6 into 5 plus 2x into d plus 8 into y equal to 0. So solution given equation is ఇచ్చిన ఈక్వేషన్ని తీసుకున్నామా, దాన్ని ఈక్వేషన్ 1గా రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ మనకి లెజెండర్స్ ఫామ్లో ఉంది. అంటే ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ మైనస్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డిఎక్స్ ప్లస్ కాన్స్టెంట్గా ఇచ్చారు. సో లెజెండర్స్ ఈక్వేషన్లో ఉంది కాబట్టి దాన్ని లీనియర్లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే సబ్స్టిట్యూషన్స్ అనేవి చేయాలి. సో లెట్ ఏఎక్స్ ప్లస్ బీని ఈ పవర్ జెడ్గా తీసుకుంటాం కదా, సో ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బి అని అంటే ఎంత ఇచ్చారు? 5 plus 2x is equal to e power z. That implies z వాల్యూ ఏమవుతుంది? లాగ్ ఆఫ్ 5 plus 2x. అండ్ డి బై డిజెడ్ అంటే వర్కింగ్ రూల్లో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, డి బై డిజెడ్ అంటే తీటాగా తీసుకుంటాం. దట్ ఇంప్లైస్ దీని నుంచి ఎక్స్ వాల్యూ ఏమని రాసుకోవచ్చు? లాగ్ రైట్ సైడ్ వెళ్తే ఈ పవర్ జెడ్ అవుతుంది. సో దీని నుంచి ఎక్స్ వాల్యూ ఏమని రాస్తున్నాం? ఈ పవర్ జెడ్ మైనస్ 5/2. సో మనం ఏవైతే సబ్స్టిట్యూషన్స్ తీసుకున్నామో వాటిని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో ఈక్వేషన్ 1 అలాగే ఇంకా ఏమని తీసుకోవాలి? 5 plus 2x ఇంటూ డి అని అంటే సింగిల్ టర్మ్ కాబట్టి 2d అంటే ఏడి అవ్వాలి, ఏ తీటా అవ్వాలి. ఇక్కడ ఏ వాల్యూ 2 కాబట్టి 2 తీటా కామా 5x plus 2x. సో ఎక్స్ వాల్యూ వచ్చేసింది కదమ్మా. అలాగే ఇంకా వాల్యూస్ని మనం సబ్స్టిట్యూషన్ చేయాలి కాబట్టి 5 plus 2x ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు
ఏ ఇంటూ తీటాగా, అంటే ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ క్యాపిటల్ డీని మనం ఏమని తీసుకుంటాం, వర్కింగ్ రూల్లో చెప్పుకున్నట్టు ఏ తీటా. అలాగే ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ అని అంటే ఏ స్క్వేర్ ఇంటూ తీటా మైనస్ వన్గా తీసుకుంటాం. ఆ ఫామ్లో ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, ఏ వాల్యూ 2 అవుతుంది, బి వాల్యూ 5 కాబట్టి 5 ప్లస్ 2x ఇంటూ క్యాపిటల్ డి వాల్యూ 2 తీటా, కామా 5 ప్లస్ 2x హోల్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వాల్యూ 2 స్క్వేర్ ఇంటూ తీటా మైనస్ 1. ఇక్కడ మనకి స్క్వేర్ వాల్యూస్ కాబట్టి 2 టర్మ్స్ వరకు తీసుకుందాం. సో ఈ ఈక్వేషన్స్ని కూడా ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేయాలి, ఈ వాల్యూస్ని కూడా. సో సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 1. దట్ ఇంప్లైస్ ఈక్వేషన్ 1లో పెడుతున్నాం చూడండమ్మా, దీని ప్లేస్లో ఏమని పెట్టచ్చు, 2 స్క్వేర్ తీటా ఇంటూ తీటా మైనస్ 1 మైనస్ 6 ఇంటూ 2 తీటా ప్లస్ 5 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. సో సింప్లిఫై చేస్తే 2 స్క్వేర్ అంటే 4 తీటా స్క్వేర్, 4 ఇంటూ తీటా స్క్వేర్ 4 తీటా స్క్వేర్ మైనస్ 4 ఇంటూ తీటా 4 తీటా మైనస్ 6 ఇంటూ 2 తీటా అంటే 12 తీటా ప్లస్ 8 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 4 తీటా స్క్వేర్ మైనస్ 4 మైనస్ 12 అంటే మైనస్ 16 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఈ రెండిట్లో నుంచి 4ని కామన్ తీస్తే తీటా స్క్వేర్ మైనస్ 4 తీటా ప్లస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 4ని కూడా రైట్ సైడ్ పంపించేస్తే 0. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉందమ్మా, ఎఫ్ ఆఫ్ తీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది, అంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. సో అంటే మనకి ఎఫ్ ఆఫ్ తీటా వాల్యూ ఏమవుతుంది, తీటా స్క్వేర్ మైనస్ 4 తీటా ప్లస్ 2. సో ఎఫ్ ఆఫ్ తీటా వాల్యూ వచ్చింది కాబట్టి ఆక్సిలరీ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఎమ్ స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 2 ఇంటూ 1 అదే కదా. సో 2 ఇంటూ 1 చేస్తే 4 రావట్లే కాబట్టి ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములాని యూస్ చేసుకుంటాం. m is equal to minus b plus or minus square root of b square minus 4ac by 2a. ఇక్కడ a వాల్యూ 1, b వాల్యూ మైనస్ 4, c వాల్యూ 2. సో ఆ వాల్యూస్ని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేస్తే మనకి వాల్యూ ఏమని వచ్చింది, m ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 అని వచ్చింది. సో ఇక్కడ ఐ వాల్యూ లేదు కాబట్టి ఇది కాంప్లెక్స్ రూట్ అవ్వదు. సో ఏ ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి అంటే ఇర్రాషనల్ వాల్యూస్ వచ్చినాయి. సో ఇర్రాషనల్ వాల్యూస్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమని రాయాలి, yc ఈజ్ ఈక్వల్ టు c1. సో yc ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ax ఇంటూ c1 కాస్ h ఇంటూ రూట్ bx ప్లస్ c2 సైన్ h ఇంటూ రూట్ bxగా రాసుకోవాలి. ఇక్కడ x అంటే z వాల్యూస్ కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది, yc ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2z c1 కాస్ h రూట్ 2 ఇంటూ z ప్లస్ c2 సైన్ h రూట్ 2 ఇంటూ z అయింది. దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ ఏమవుతుందమ్మా, ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి కదా, ఈ పవర్ 2z అంటే మనం వాల్యూ ఏమని తీసుకున్నాం, 2x ప్లస్ 5 హోల్ స్క్వేర్ ఇంటూ c1 కాస్ h ఇంటూ రూట్ 2. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 5c. ఫస్ట్ ప్రాబ్లం 5x ప్లస్ 2x హోల్ స్క్వేర్ ఇంటూ d స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 5 ప్లస్ 2x ఇంటూ d ప్లస్ 8 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఈజ్, ఇచ్చిన ఈక్వేషన్ని తీసుకున్నామా, దాన్ని ఈక్వేషన్ 1గా రాసుకుందాం. నెక్స్ట్ ఇచ్చిన ఈక్వేషన్ మనకి ఏ ఫామ్లో కనబడుతుంది, లెజెండర్స్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది కాబట్టి సబ్స్టిట్యూషన్స్ అనేవి చేయాలి. సో సబ్స్టిట్యూషన్ ఎలా చేస్తాం చూడండి, ఏఎక్స్ ప్లస్ బి వాల్యూని ఈ పవర్ జెడ్ అనుకుంటాం కదా. సో ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బి ప్లేస్లో 5 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్. అలాగే జెడ్ వాల్యూ ఏమవుతుంది, లాగ్ ఆఫ్ 5 ప్లస్ 2x అవుతుంది. అండ్ తీటా అంటే ఏమని రాసుకున్నాం వర్కింగ్ రూల్లో, డి బై డీజెడ్ కాబట్టి డి బై డీజెడ్ ఈజ్ ఈక్వల్ టు తీటా. దట్ ఇంప్లైస్ ఈ వాల్యూ నుంచి ఎక్స్ వాల్యూ ఏమని రాసుకోవచ్చమ్మా, 2x ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ మైనస్ 5 అవుతుంది. దాని నుంచి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఈ పవర్ జెడ్ మైనస్ 5/2 అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఏమని రాసుకోవచ్చు, మనం వర్కింగ్ రూల్లో ఇంకేమని తీసుకున్నాం, ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ తీటాగా రాసుకున్నాం. సో ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బి అని అంటే 5 ప్లస్ 2x ఇంటూ డి వాల్యూ ఏమవుతుంది, ఏ తీటా అంటే 2 తీటా అవుతుంది, కామా 5 ప్లస్ 2x హోల్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ అంటే 2 స్క్వేర్
తీటా ఇంటూ తీటా మైనస్ వన్గా తీసుకుందాం. సో ఈ వాల్యూస్ని ఈక్వేషన్ 2గా రాసుకుందాం. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 2లో వచ్చిన ఈ వాల్యూస్ని ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేస్తే ఏమవుతుంది? 2 స్క్వేర్ ఇంటూ తీటా స్క్వేర్ మైనస్ తీటా minus 6 into 2 theta plus 8 into y is equal to 0. That implies 2 square and a value 4. 4 into theta square 4 theta square minus 4 into theta 4 theta minus 6 into 2 ante 12 theta plus 8 into y is equal to 0. That implies 4 theta square minus 4 minus 12 ante minus 16 theta plus 8 into y is equal to 0. So మొత్తంలో నుంచి మనం ఈ ఈక్వేషన్లో నుంచి 4ని కామన్ తీసి రైట్ సైడ్ పంపించేస్తే ఏమవుతుందమ్మా? థీటా స్క్వేర్ మైనస్ 4 థీటా ప్లస్ 2 ఇంటూ వై ఈక్వల్ టు 0. సో వచ్చిన ఈక్వేషన్ మనకి ఎలా ఉంది? ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ థీటా ఇంటూ వై ఫామ్లో తీసుకుంటాం కాబట్టి ఎఫ్ ఆఫ్ థీటా వాల్యూ ఏమవుతుంది? థీటా స్క్వేర్ మైనస్ 4 థీటా ప్లస్ 2. సో ఎఫ్ ఆఫ్ థీటా వాల్యూ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. Auxiliary equation ante f of m is equal to 0. That implies m square minus 4m plus 2 equal to 0. So 2కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 2 into 1. సో 2 plus 1 అని కానీ 2 minus 1 అని కానీ చేసినా మనకి 4 రావడం లేదు కాబట్టి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములాని తీసుకున్నాం. m is equal to minus b plus or minus square root of b square minus 4ac by 2a. ఇక్కడ a వాల్యూ ఎంత? 1, b వాల్యూ minus 4, c వాల్యూ 2. సో ఆ వాల్యూస్ని మనం దీనిలో సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేస్తే మనకు ఫైనల్గా ఏమని వచ్చిందమ్మా? 2 ప్లస్ ఆర్ మైనస్ 2 అని వచ్చింది. సో 2 ప్లస్ ఆర్ మైనస్ 2 అని అంటే అది ఏ ఫామ్లో ఉన్నట్టు? ఏ ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎక్సర్సైజెస్లో ప్రీవియస్ వర్కింగ్ రూల్లో తెలుసుకున్నాం కదమ్మా. ఇవి ఏ రూట్స్ అవుతాయి? ఏ ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి అని అంటే ఇర్రేషనల్ వాల్యూస్ అవుతాయి. సో ఇర్రేషనల్ వచ్చినప్పుడు మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమని రాయాలి? యాక్చువల్గా ఫార్ములా ఏమవుతుంది? ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సి1 కాస్ హెచ్ ఇంటూ రూట్ బిఎక్స్ ప్లస్ సి2 సైన్ హెచ్ ఇంటూ రూట్ బిఎక్స్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ అంటే మనం జెడ్లో తీసుకుంటున్నాం కాబట్టి వైసీ ఏమైంది? వైసీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2z అలాగే సి1 కాస్ హెచ్ ఇంటూ రూట్ 2z ప్లస్ సి2 సైన్ హెచ్ ఇంటూ రూట్ 2z. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ సొల్యూషన్ ఏమవుతుందమ్మా? y ఈజ్ ఈక్వల్ టు వైసీఏ కదా. సో y ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన వైసీ వాల్యూని రాసుకుంటాం. ఇక్కడ ఈ పవర్ 2z అంటే సబ్స్టిట్యూషన్ ఏంటి? 2x ప్లస్ 5 హోల్ స్క్వేర్ ఇంటూ c1 కాస్ హెచ్ ఇంటూ రూట్ 2 z వాల్యూ ఏమైంది? లాగ్ ఆఫ్ 5 ప్లస్ 2x ప్లస్ c2 ఇంటూ సైన్ హెచ్ రూట్ 2 ఇంటూ లాగ్ ఆఫ్ 5 ప్లస్ 2xగా రాసుకుంటాం. నెక్స్ట్ ప్రాబ్లం fourth one, x plus 3 whole square into d square minus 4 into x plus 3 plus 6 into y is equal to log of x plus 3. సో సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇచ్చిన ఈక్వేషన్ని తీసుకున్నామా, దాన్ని ఈక్వేషన్ 1గా రాసుకున్నాం. నెక్స్ట్ ఈక్వేషన్ 1 మనకి ఏ ఫామ్లో ఉంది? లెజెండర్స్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది కాబట్టి సబ్స్టిట్యూషన్స్ అనేవి తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏఎక్స్ ప్లస్ బి ప్లేస్లో ఎక్స్ ప్లస్ 3 వాల్యూ ఉంది. సో లెట్ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ అండ్ జెడ్ వాల్యూ ఏమవుతుంది? లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3. అలాగే డి బై డిజెడ్ అంటే మన వాల్యూ తీటా అని చెప్పి తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఎక్స్ ప్లస్ 3 ఇంటూ క్యాపిటల్ డి అని అంటే వాల్యూ తీటా అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ అని అంటే తీటా ఇంటూ తీటా మైనస్ 1. ఇక్కడ ఏ వాల్యూ 1 కాబట్టి 1 ఇంటూ తీటా 1 తీటా, అలాగే 1 ఇంటూ తీటా మైనస్ 1 అంటే సేమ్ వాల్యూస్ రాసుకుందాం. సో ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. పుట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో పెడితే ఏమవుతుంది? ఈక్వేషన్ 1 ఇంప్లైస్ తీటా ఇంటూ తీటా మైనస్ 1 మైనస్ 4 ఇంటూ తీటా ప్లస్ 6 ఇంటూ y ఈక్వల్ టు జెడ్. దట్ ఇంప్లైస్ సింప్లిఫై చేస్తే తీటా ఇంటూ తీటా స్క్వేర్ మైనస్ 1 ఇంటూ తీటా అంటే మైనస్ తీటా మైనస్ 4 తీటా మైనస్ 4 తీటా అంటే మైనస్ 5 తీటా ప్లస్ 6 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్. సో దీన్ని ఈక్వేషన్ 3గా తీసుకుంటాం. సో ఈక్వేషన్ 3 మనకి ఏ ఫామ్లో ఉంది? ఇప్పుడు ఎఫ్ ఆఫ్ తీటా ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఫామ్లో ఉంది. వేర్ ఎఫ్ ఆఫ్ తీటా ఈజ్ ఈక్వల్ టు తీటా స్క్వేర్ మైనస్ 5 తీటా ప్లస్ 6. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? ఆక్సిలరీ ఈక్వేషన్. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఎమ్ స్క్వేర్ మైనస్ 5m
plus 6 is equal to 0. That implies m square minus 6కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 2 3s, 2 plus 3 5 అవుతుంది కాబట్టి, సో 2 plus 3 అంటే వాల్యూ 5 అవుతుంది కాబట్టి దీనికి ఫ్యాక్టర్స్ 3ని 2గా తీసుకున్నాం అంటే ఏమవుతుంది, ఎం స్క్వేర్ మైనస్ 3m మైనస్ 2m ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఫస్ట్ టూ టర్మ్స్లో నుంచి m కామన్ తీస్తే ఏమని వస్తుంది, m మైనస్ 3. అలాగే లాస్ట్ టూ టర్మ్స్లో నుంచి -2 కామన్ తీస్తే m మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ ఏం కామన్ తీయచ్చు, m మైనస్ 3 కామన్ తీసేస్తే m మైనస్ 2 ఇంటూ m మైనస్ 3 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ m వాల్యూస్ ఏమొస్తాయి, 2, 3. సో 2, 3 అని అంటే రూట్స్ మనకి ఏమైనట్టు ఇక్కడ రియల్ అండ్ డిస్టింక్ట్ కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమని రాస్తున్నాం, c1 e పవర్ 2x ప్లస్ c2 e పవర్ 3xగా రాసుకున్నాం. నెక్స్ట్ yp ఈజ్ ఈక్వల్ టు, yp అంటే ఫార్ములా ఏంటమ్మా, 1/f ఆఫ్ d ఇంటూ క్యూ కదా. సో ఇక్కడ ఏమని తీసుకుంటాం, 1/f ఆఫ్ తీటా ఇంటూ క్యూ వాల్యూ ఇక్కడ జెడ్ కాబట్టి జెడ్గా రాసుకుంటాం. ఎఫ్ ఆఫ్ తీటా అంటే తీటా స్క్వేర్ మైనస్ 5 తీటా ప్లస్ 1. సో ఇప్పుడు ఈ మొత్తం ఏ ఫార్ములాకి వచ్చింది, 1/f ఆఫ్ తీటా ఇంటూ ఎక్స్ పవర్ కే ఫార్ములాలోకి వచ్చింది. సో అంటే ఇక్కడ జెడ్ పవర్ కే ఫార్ములాకి వచ్చింది. అంటే మనం ఏమని రాసుకుంటాం, ఎఫ్ ఆఫ్ తీటాలో ఉన్న లీస్ట్ డిగ్రీ టర్మ్ని కామన్ తీయాలి. ఇక్కడ లీస్ట్ డిగ్రీ అంటే 6 కదా. సో 6ని కామన్ తీసేస్తే ఏమని వస్తుంది, 1 ప్లస్ తీటా స్క్వేర్ మైనస్ 5 తీటా బై 6 ఇంటూ జెడ్. సో ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి న్యూమరేటర్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, 1/6 ఇంటూ 1 ప్లస్ తీటా స్క్వేర్ మైనస్ 5 తీటా బై 6 హోల్ ఇన్వర్స్ ఇంటూ జెడ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ అని అంటే ఫార్ములా ఏంటమ్మా, 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. సో ఆ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ జెడ్ పవర్లో 1 వాల్యూ ఉంది అంటే జెడ్ పవర్ 1 కాబట్టి ఓన్లీ ఒక్క టర్మ్ వరకు ఎక్స్పాండ్ చేసుకుంటే సరిపోతుంది. సో 1/6 ఇంటూ 1 మైనస్ ఎక్స్ వరకు, ఎక్స్ అంటే తీటా స్క్వేర్ మైనస్ 5 తీటా బై 6 ఇంటూ జెడ్గా రాసుకుందాం. సో జెడ్తో ఈ వాల్యూస్ని మల్టిపుల్ చేస్తే ఏమవుతుంది, 1/6 ఇంటూ 1 ఇంటూ జెడ్ అంటే జెడ్ మైనస్ ఇక్కడ 1/6 కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చాం, తీటా స్క్వేర్ మైనస్ 5 తీటా ఇంటూ జెడ్. ఇక్కడ తీటా స్క్వేర్ ఆఫ్ జెడ్ అని అంటే జెడ్కి డబల్ టైం డెరివేటివ్ చేయాలి. సో ఫస్ట్ టైం డెరివేటివ్ ఎంత అవుతుంది, 1, డబల్ టైం డెరివేటివ్ 0. సో ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఇంటూ జెడ్ మైనస్ 1/6. తీటా స్క్వేర్ ఆఫ్ జెడ్ అని అంటే డబల్ టైం డెరివేటివ్ కాబట్టి 0 మైనస్ 5 ఇంటూ తీటా ఆఫ్ జెడ్ అంటే డెరివేటివ్ ఆఫ్ జెడ్ అంటే వాల్యూ 1. సో నెక్స్ట్ ఈ వాల్యూస్ని సింప్లిఫై చేస్తున్నాం చూడండమ్మా, 1/6 ఇంటూ జెడ్ ప్లస్ ఇక్కడ చూడండి మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 5/6 అని వస్తుంది కాబట్టి జెడ్ ప్లస్ 5/6. సో ఈ రెండు వాల్యూస్ని లోపల ఉన్న ఈ రెండు వాల్యూస్ని 1/6తో మల్టిపుల్ చేస్తే z/6 ప్లస్ 5/6 అని వచ్చింది. 5/6 ఇంటూ 6 అంటే 36. దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ ఈజ్ ఏమవుతుందమ్మా, జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp కదా. సో y ఈజ్ ఈక్వల్ టు yc వాల్యూని ప్లస్ yp వాల్యూని రాసుకుందాం. దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ 2z ప్లస్ c2 e పవర్ 3z ప్లస్ ఇక్కడ సింప్లిఫై చేస్తే ఈ రెండిటికి 36ని ఈ రెండిటికి ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా, 6కి 36కి 36 ఎల్సిఎం అవుతుంది కాబట్టి ఎల్సిఎం చేసి సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ ఏమైంది, 1/36 ఇంటూ 6z ప్లస్ 5 అని వచ్చింది. నెక్స్ట్ మనం జెడ్ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూషన్ చేయాలి కదా, చేస్తే దేర్ ఫోర్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు చూడండమ్మా c1 e పవర్ 2z అని వచ్చింది. సో c1 ఇంటూ e పవర్ 2z అని అంటే ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ c2 e పవర్ 3z అని వచ్చింది 3z అంటే ఏమవుతుంది, c2 x ప్లస్ 3 హోల్ క్యూబ్ ప్లస్ 1/36 ఇంటూ 6 ఇంటూ జెడ్ వాల్యూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ 5గా రాసుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లం 6th వన్, 2x plus 1 whole square into d square minus 2 into 2x plus 1 into d minus 12 into y is equal to 6x.
సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఈజ్, ఇచ్చిన ఈక్వేషన్ని తీసుకున్నామమ్మా, దాన్ని ఈక్వేషన్ 1గా రాసుకుందాం. ఒకసారి ఈక్వేషన్ 1 అని అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంది, అది లెజెండర్స్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. సో మనం ఫస్ట్ వాటిని లీనియర్లో కన్వర్ట్ చేసుకుంటాం కాబట్టి సబ్స్టిట్యూషన్స్ అనేవి చెయ్యాలి. సబ్స్టిట్యూషన్ అంటే ఏమవుతుంది, 2x+1 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్, అలాగే జెడ్ వాల్యూ ఏమవుతుంది, లాగ్ ఆఫ్ 2x+1. నెక్స్ట్ అండ్ d/dz అంటే వర్కింగ్ రూల్లో చెప్పుకున్నాం కదమ్మా, తీటా. ఇంకా ఏం చేయాలి సబ్స్టిట్యూషన్స్, 2x+1 ఇంటూ క్యాపిటల్ డి అంటే వాల్యూ ఏమవుతుంది, ఏ ఇంటూ తీటా కదా, ఇక్కడ ఏ ప్లస్లో 2 ఉంది కాబట్టి 2 తీటా. నెక్స్ట్ 2x+1 హోల్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఇంటూ తీటా -1. ఇక్కడ ఏ అంటే 2 కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ తీటా -1. సో దాన్ని ఈక్వేషన్ 2గా తీసుకుందాం. సో పుట్ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 1 అని అన్నారు. సో ఈక్వేషన్ 2 వాల్యూస్ని ఈక్వేషన్ 1లో పెడితే ఏమవుతుంది, 4 theta into theta minus 1 minus 2 into 2 theta minus 12 into y is equal to 6 into qలో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను చూడమ్మా, e power z minus 1/2. దట్ ఇంప్లైస్ 4 into theta అంటే theta square 4 theta square minus 4 theta into 1 అని అంటే 4 theta minus 2 into 2 అంటే 4 theta minus 12 into y is equal to 2 6లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 into e power z minus 1. సో లోపల ఉన్న ఈ వాల్యూస్ని సింప్లిఫై చేస్తే 4 theta square minus 4 theta minus 4 theta అంటే ఎంత అవుతుంది, -8 theta minus 12 into y is equal to 3 into e power z minus 1. దట్ ఇంప్లైస్, సో లెఫ్ట్ సైడ్ మనం దీనిలో నుంచి 4 టేబుల్ని కామన్ తీస్తే ఏమవుతుంది, తీటా స్క్వేర్ -2 తీటా -3 into y is equal to 4ని కామన్ తీసి రైట్ సైడ్ పంపిస్తున్నాం అంటే ఏమవుతుంది, 3/4 ఇంటూ ఈ పవర్ జెడ్ -1. సో ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఏ ఫామ్లోకి వచ్చింది, ఎఫ్ ఆఫ్ తీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫామ్లోకి వచ్చింది. వేర్ ఎఫ్ ఆఫ్ తీటా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుంది, తీటా స్క్వేర్ -2 తీటా -3. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఎమ్ స్క్వేర్ -2m -3 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్, సో 3కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 3 into 1. సో 3 minus 1 అని అంటే 2 అవుతుంది కాబట్టి ఫ్యాక్టర్స్ దీన్ని ఏమని రాసుకోవచ్చమ్మా, ఎమ్ స్క్వేర్ -3m ప్లస్ ఎమ్ -3 ఈజ్ ఈక్వల్ టు 0. సో వాటిని సింప్లిఫై చేసి కామన్ తీస్తే మనకు వచ్చిన వాల్యూస్ ఏంటి, ఎమ్ -3 ఇంటూ ఎమ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి ఎమ్ వాల్యూస్ ఏమవుతాయి, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 3, -1. సో ఎమ్ వాల్యూస్ మనకి 3, -1 అని వచ్చాయి అంటే రియల్ అండ్ డిస్టింక్ట్ కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది, c1 e పవర్ 3z ప్లస్ c2 e పవర్ -zగా రాసుకుంటాం. నెక్స్ట్ yp అంటే ఫార్ములా ఏంటమ్మా, 1/f ఆఫ్ తీటా ఇంటూ క్యూ. సో 1/f ఆఫ్ తీటా అంటే ఎఫ్ ఆఫ్ తీటా అంటే వాల్యూ ఏమవుతుంది, తీటా స్క్వేర్ -2 తీటా -3 ఇంటూ క్యూ వాల్యూ ఎంత, 3/4 ఇంటూ ఈ పవర్ జెడ్ -1. సో అక్కడ 3/4 కాన్స్టెంట్ కాబట్టి లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసాం, కాన్స్టెంట్ కాబట్టి ముందుకు తీసుకొచ్చేసి రిమైనింగ్ రాస్తాం. అలాగే క్యూలో మనకి 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి రెండిటికి 1/f ఆఫ్ తీటాని మల్టిపుల్ చేసి రాస్తున్నాం, రాస్తే ఏమవుతుంది, సో yp is equal to 3/4 1 by theta square -2 theta -3 into e power z minus 3/4 into 1 by theta square -2 theta -3 into కాన్స్టెంట్ 1 అని ఉంది. సో కాన్స్టెంట్ 1 అని ఉంటే దాన్ని e పవర్ 0zగా రాసుకోవచ్చు కదా, సో దాన్ని e పవర్ 0zగా రాసుకుందాం. సో ఒకసారి ఫస్ట్ టర్మ్ అబ్జర్వ్ చేస్తే ఏ ఫామ్లో ఉందమ్మా, 1/f ఆఫ్ d ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఫామ్లో ఉంది. అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ మెథడ్స్లో నేర్చుకున్నాం కాబట్టి ఏమని చేయొచ్చు, క్యాపిటల్ డి ప్లేస్లో ఏని రీప్లేస్ చేయాలి. కానీ ఇక్కడ డి ప్లేస్లో మనకి తీటా ఉంది కాబట్టి తీటా ప్లేస్లో ఏ వాల్యూ ఎంత, ఇక్కడ 1 కాబట్టి 1 అని రీప్లేస్ చేయాలి. అందుకే ఇక్కడ ఏమని రాసుకున్నాం, రీప్లేస్ తీటా/1. అలాగే సెకండ్ వాల్యూ కూడా ఏ ఫామ్లో ఉంది మనకి, 1/f ఆఫ్ తీటా ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఫామ్లో ఉంది కాబట్టి తీటా ప్లేస్లో మనం ఇక్కడ ఏ వాల్యూ ఎంత, 0 కాబట్టి తీటా ప్లేస్లో 0ని సబ్స్టిట్యూషన్ చేయాలి. అందుకే ఏమని రాసుకున్నాం, రీప్లేస్ తీటా/0.
సో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, వైపీ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ 1 తీటా ప్లేస్లో 1 అని పెడితే 1² మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 3 ఇంటూ ఈ పవర్ జెడ్ మైనస్ 3/4 ఇంటూ 1/0² మైనస్ 2 ఇంటూ 0 మైనస్ 3 ఇంటూ ఈ పవర్ 0z అంటే వాల్యూ 1 కాబట్టి సో దాన్ని తీసేసాం. నెక్స్ట్ వీటిని సింప్లిఫై చేస్తే ఎంత అవుతుందమ్మా, 3/4 ఈ పవర్ జెడ్ బై 1 మైనస్ 2 మైనస్ 3 అని అంటే ఎంత, 1 మైనస్ 5 అంటే -4. సో ఏమని రాసుకుంటున్నాం, ఈ పవర్ జెడ్ బై -4 ప్లస్ 3/4 ఇంటూ -3/4 కదా, -3/4 ఇంటూ ఈ వాల్యూ ఏమవుతుంది 0 -2 ఇంటూ 0 అంటే 0 -3. సో మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 3/4 ఇంటూ 1/3. నెక్స్ట్ స్టెప్లో చూడండి అమ్మా, వైపీ ఈజ్ ఈక్వల్ టు -3/4 ఇంటూ 4 అంటే 16 -3/16 ఈ పవర్ జెడ్. నెక్స్ట్ అలాగే 3 క్యాన్సిల్ అయిపోతే 1/4. సో వైపీ వాల్యూ వచ్చేసింది కాబట్టి జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది, వై ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. సో y ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ని అలాగే పర్టికులర్ ఇంటిగ్రల్ని రెండింటిని రాసుకుంటాం. నెక్స్ట్ మనం సబ్స్టిట్యూషన్స్ చేయాలి కదా, జెడ్ వాల్యూని ఈ పవర్ జెడ్ని. సో ఆ వాల్యూస్ని రాసుకుంటాం. y ఈజ్ ఈక్వల్ టు c1 2x ప్లస్ 1 హోల్ క్యూబ్ ప్లస్ c2 ఇంటూ 2x ప్లస్ 1 హోల్ పవర్ -1. ఈ పవర్ మైనస్ జెడ్ అంటే వాల్యూ ఇదే కదా అయ్యేది. సో మైనస్ 3/16 ఇంటూ ఈ పవర్ జెడ్ అంటే వాల్యూ ఏం తీసుకున్నాం 2x ప్లస్ 1. సో ఆ వాల్యూని రాసుకున్నాం ప్లస్ 1/4. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ టుడే సెషన్. If you have any doubts, please refer these books. Thank you.